వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మీకు అందుతాయి. మైక్రో గ్రీన్స్ సూక్ష్మంలో మోక్షం. మన ఇంటిలోనే ఎంచక్కా పెంచుకొని విలువైన పోషక విలువలు కలిగిన ఈ మైక్రో గ్రీన్స్, రకరకాల మైక్రో గ్రీన్స్ని, రకరకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మూంగ్ మైక్రో గ్రీన్స్, అంటే పెసలు వేసి మొలకెత్తిన మొలకలు. వాటిని కట్ చేసి ఎగ్తో అద్భుతమైనటువంటి రెసిపీని తయారు చేయవచ్చు. ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వాటిని 2-3 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ తయారు చేసే ఎగ్ మైక్రో గ్రీన్స్ రెసిపీలో కావలసిన ఇంగ్రీడియంట్స్ను ఒకసారి గమనిద్దాం. ఎండు కొబ్బరి, ఇది ఈ రెసిపీలో వేస్తే ఆ ఫ్లేవరే మారిపోతుంది. ఎండు కొబ్బరి, కారం, పసుపు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, వెల్లుల్లి రెబ్బలు 4-5, తగినంత ఉప్పు. ఇలా దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, మామూలుగానే ఆవాలు, జీలకర్ర ముందుగా వేసి కొంచెం వేగాక అవి అందులో ఎండుమిర్చి ఫ్లేక్స్ అంటే గింజలు, తర్వాత మిర్చిని సన్నగా కట్ చేసి ఆ ముక్కలను వేయాలి. తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కొంచెం సాల్ట్ వేసి కాసేపు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆఫ్ కోర్స్ ఇది కంపల్సరీ. ఆ పచ్చివాసన పోయే వరకు బాగా వేగాక రెండు మూడు ఎగ్స్ మీ చాయిస్ కొట్టి దానిలో కలుపుకోవాలి. అది కొంచెం వేగాక ఎగ్, ముందుగా తయారు చేసుకున్న మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని దీనిలో కలిపేయాలి. గుమగుమలాడిపోతుంది. ఇవి ఎగ్ బాగా ఫ్రై అయ్యాక, ఈ మైక్రో గ్రీన్స్ అనేవి ఎక్కువ వేగకూడదు, పోషకాలు పోతాయి. అందుకని దాన్ని ఫైనల్ టచ్గా మాత్రమే ఈ పెసలు మైక్రో గ్రీన్స్ని కలుపుకోవాలి. అంతే. ఇలా కొంచెం 2 మినిట్స్ మాత్రమే ఉంచి దానిలో ఫైనల్గా పెప్పర్ పౌడర్ చల్లుకొని ఈ రెసిపీని చపాతీల్లోకి, రైస్లో సైడ్ డిష్గా రసంతో కలుపుకొని ఇలా మైక్రో గ్రీన్స్ని రకరకాల రెసిపీస్గా రకరకాల మైక్రో గ్రీన్స్ని తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా ఈజీ పెంపకం.
ఇక్కడ తయారు చేసే ఎగ్ మైక్రో గ్రీన్స్ రెసిపీలో కావలసిన ఇంగ్రీడియంట్స్ను ఒకసారి గమనిద్దాం.